Sanskriti University for excellence in life. BTech Agri BSc lateral entry. లక్షలాదిగా తరలి వచ్చిన భక్తజనం కొండ చుట్టూ 32 కిలోమీటర్లు సాగిన గిరి ప్రదక్షిణ. ఈసారి భక్తుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందనే అంచనాలతో 2000కు పైగా భారీ పోలీస్ బందోబస్తుతో గిరి ప్రదక్షిణ సూపర్ సక్సెస్ అయింది అంటున్నారు డీసీపీ 2 మేరీ ప్రశాంతి గారు మనతో పాటు ఉన్నారు. ఈసారి పోలీస్ ఫోర్స్తో పాటు ఏఐ టెక్నాలజీ కూడా జోడించి పూర్తి స్థాయిలో విజయవంతం చేయగలిగాము అని కూడా చెప్తున్నారు. సో ఈ క్రౌడ్ మేనేజ్మెంట్ని ఎలా చేయగలిగారు? ఇప్పటికే విశాఖ వేదికగా భారీ ఈవెంట్స్ జరుగుతున్నాయి, యోగాంధ్ర కావచ్చు, చందనోత్సవం కావచ్చు, ఇప్పుడు గిరి ప్రదక్షిణ. ఈ విషయంలో ఎలాంటి కేర్ తీసుకున్నారు? భక్తుల సహకారం ఎలా ఉంది? ఈ డీటెయిల్స్ అడిగి తెలుసుకుందాం. మేడం, క్రౌడ్ మేనేజ్మెంట్ అనేటప్పటికి ఇలాంటి పెద్ద పెద్ద కార్యక్రమాలు జరిగినప్పుడు చాలా కష్టం. ఎటు లోపాలు వచ్చిన ఫస్ట్ పోలీస్ డిపార్ట్మెంట్నే ఎత్తు చూపే పరిస్థితి కూడా ఉంటుంది. బట్ ఈ లోపాలన్నీ, గతంలో జరిగిన లోపాలన్నీ సవరించుకొని సరి చేసుకొని ఎలా సక్సెస్గా చేశారు క్రౌడ్ మేనేజ్మెంట్? సో ఇది ముఖ్యంగా అందరూ సిపి గారి నుంచి హోంగార్డ్ వరకు సమన్వయంతో పనిచేయడం జరిగింది. లాస్ట్ టైం ఏం జరిగింది, ఎక్కడెక్కడ ప్రాబ్లమ్స్ వచ్చాయి మొత్తం కూడా డేటా కలెక్ట్ చేయడం జరిగింది. సో మన ఎస్బీ ఇన్పుట్స్ కానివ్వండి, లోకల్ పోలీస్ ఇన్పుట్స్ కానీ, మీడియా ఇన్పుట్స్ కానీ, లోకల్ పబ్లిక్ ఇన్పుట్స్ కానీ అన్నీ తీసుకొని దాని అకార్డింగ్లీ మనం బందోబస్తు ప్లాన్ చేయడం జరిగింది. ఎస్పెషల్లీ రద్దీకి సంబంధించి మనం సెక్టార్స్గా డివైడ్ చేసుకోవడం జరిగింది. ఎక్స్క్లూజివ్లీ ఎక్కడ కూడా నార్మల్ భక్తులకి ఎవరైతే 32 కిలోమీటర్లు నడవడం అనేది సామాన్యమైన విషయం కాదు. అంత కష్టమైంది భక్తితో చేసిన భక్తులకి ఎలాంటి ప్రాబ్లం రాకూడదు అనేది ఫస్ట్ నుంచి సిపి సార్ నుంచి వచ్చిన ఇన్స్ట్రక్షన్. అకార్డింగ్లీ మనం కమాండ్ కంట్రోల్, ఎస్పెషల్లీ ఇట్లాంటివి భారీ జనసందోహం అంచనాలకు మించి వచ్చారు, లక్షలాది మంది వచ్చినప్పుడు తప్పిపోవడం అనేది కామన్ థింగ్. సో నిన్న చాలామంది తప్పిపోయి ఆ తొలిపావంచ దగ్గర ఉన్న మన కమాండ్ కంట్రోల్కి రావడం జరిగింది. వాళ్ళ ఎమోషన్స్ని అర్థం చేసుకున్న సిపి గారు ఎక్స్క్లూజివ్లో ఒక స్పెషల్ టీం పెట్టడం జరిగింది. మన ఎస్పీ ఇన్స్పెక్టర్ లూదర్ బాబు గారు, అలాగే మన లోకల్ గోపాలపట్నం ఇన్స్పెక్టర్ ప్రభాకర్ గారు, మన వన్ టౌన్ ఇన్స్పెక్టర్ జీడీ బాబు గారు, అలాగే మన ఏడీసీపీ ఏఆర్ గారు కూడా ఆర్ఎఫ్ఐడి ట్యాగ్స్ చిన్నపిల్లలకి ఎవరికైతే మాటలు రావనుకుంటున్నామో వాళ్ళు చెప్పలేరు, పొరపాటున మిస్ అయిపోతాయి. వాళ్ళకి మనం లేటెస్ట్ టెక్నాలజీ వాడడం జరిగింది. ఒక దగ్గర 200 మంది వరకు తప్పిపోయారు. వాళ్ళందరి బాధ, వాళ్ళ గోడు మన పోలీసులు ఓపికగా విని వాళ్ళని ట్రేస్ చేయడం జరిగింది. మనకి దీనికి కేవలం ఏపీ నుంచే కాక తమిళనాడు, ఒరిస్సా, ఛత్తీస్గఢ్, జార్ఖండ్ నుండి కూడా వచ్చారు. కాబట్టి వాళ్ళకి తెలుగు లాంగ్వేజ్ రాదు కాబట్టి హిందీ, తమిళ్, అలాగే ఒరియా నోయింగ్ కానిస్టేబుల్స్ కూడా మనం కమాండ్ కంట్రోల్లో పెట్టడం జరిగింది. కొన్ని చోట్ల మొబైల్ సిగ్నల్స్ కూడా దాదాపు లేవు. వాళ్ళని ఎట్లా ట్రేస్ చేయాలి కూడా కష్టమైన పరిస్థితిలో మన వాళ్ళు మాన్యువల్గా ఆ ప్లేసెస్ వరకు వెళ్ళి వాళ్ళని ట్రేస్ చేసి తీసుకురావడం జరిగింది. సో స్పెషల్ ఇంట్రెస్ట్ సిపి సార్ ప్రదర్శించడం జరిగింది. సార్, ఫస్ట్ టైం మేడం, యాక్చువల్గా ఎటు చూసిన జనం ఉంటారు, సెల్ ఫోన్స్ పనిచేయవు, తమ వాళ్ళు చూస్తే పక్కన కనబడరు. ఆ టైంలో ఒక ప్యానిక్లోనికి వెళ్ళిపోతారు. చిన్నపిల్లలు అయితే వాళ్ళని అసలు కాస్త నచ్చ చెప్పడం కూడా కష్టమవుతుంది. బట్ పోలీస్ యూనిఫామ్లో ఉండి మేము మీ దగ్గరికి చేరుస్తాం, మీ ఫ్యామిలీ మెంబర్స్ దగ్గరికి అని ఒక భరోసా. ఈసారి యూజ్ చేసిన టెక్నాలజీ ఎంత హెల్ప్ఫుల్ అయిందంటారు? సో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ చిన్న పిల్లలకి ఆర్ఎఫ్ఐడి టెక్నాలజీ, చాలామంది తప్పిపోయిన పిల్లల్ని దాని ద్వారా మనం ఐడెంటిఫై చేసి వెంటనే అప్పగించడం జరిగింది. మీరు చెప్పినట్లు ఒక రకమైన ప్యానిక్ మోడ్లోకి వెళ్ళిపోతారు, ఎమోషనల్ అయిపోతారు. ఎందుకంటే మొబైల్ ఫోన్స్ పనిచేయవు, ఏమొద్దో తెలియని పరిస్థితి, ఎటు కూడా కదలలేని పరిస్థితి. సో ఈ భావోద్వేగాలని విశాఖ సిటీ కమిషనర్ బాగ్చి సార్ అర్థం చేసుకోబట్టే ఒక స్పెషల్ టీమ్ మనం కాన్స్టిట్యూట్ చేయడం జరిగింది. ఆ టీమ్ ప్రతి ఒక్కరిని, బాధలో ఉన్న వాళ్ళని ఓపిక్గా వాళ్ళ గోడు వినటం జరిగింది. వాళ్ళ బాధ ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేస్తాం, వాళ్ళని మనం ట్రేస్ చేస్తాం. సో గిరి ప్రదక్షిణ అనేటప్పటికీ భక్తులకు కూడా ఒక ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, సవ్యంగా జరగాలి. వాళ్ళు మనసు నిండా భక్తి పెట్టుకుని వచ్చినప్పటికీ కూడా ఎక్కడైనా అసౌకర్యానికి గురైతే కొంత మనోభావాలు దెబ్బతినే పరిస్థితులు ఉంటాయి. సో ఇవన్నీ గ్రౌండ్ రియాలిటీలో మైండ్లో పెట్టుకొని ఇంత కోఆర్డినేషన్ ఎట్లా జరిగిందంటారు? ఎందుకంటే బిగినింగ్ నుంచి మనం భక్తుల మనోభావాలు దెబ్బతినకూడదు, భక్తుల టాప్ ప్రయారిటీ ఈ ప్రోగ్రాంలో, ఇంకెవరు కూడా కాదు. సో బ్రీఫింగ్ కూడా సిపి సార్ ఒకటే చెప్పడం జరిగింది, అందరితో మర్యాదగా ప్రవర్తించండి. భక్తులు అలసిపోయి ఉంటారు, 32 కిలోమీటర్లు నడుస్తూ ఉంటారు, వాళ్ళు కొన్నిసార్లు ఉద్వేగానికి లోనైనా మీరు సంయమనం ప్రదర్శించమని. అలా అందువల్లే మనం పోలీసులు అందరూ సంయమనం ప్రదర్శించారు. కొన్ని చోట్ల మీరు చూసినట్లయితే భక్తులు తోసుకొని కూడా వెళ్ళిపోయారు పోలీసులని. బట్ ఎక్కడ కూడా పోలీసులు సంయమనం కోల్పోలేదు. వాళ్ళ పరిస్థితి అర్థం చేసుకున్నాము, ఆ భక్తుల మనోభావాలను అర్థం చేసుకున్నాము, అలాగే సంయమనం పాటించాం. కాబట్టి సింగిల్ ఇన్సిడెంట్ కూడా లేదు, ఎక్కడ ఎలాంటి ఇన్సిడెంట్ లేదు, సాఫీగా జరిగిపోయింది, పీస్ఫుల్గా జరిగిపోయింది. 32 కిలోమీటర్స్లో ఎక్కడ క్రౌడ్ పాయింట్స్ ఐడెంటిఫై చేశారు మేడం? ఎక్కువ శాతం కాస్త ఇబ్బందికర పరిస్థితి మనం క్రౌడ్ పాయింట్ ఫస్ట్ తొలిపావంచ ఐడెంటిఫై చేసాం. ఎక్కువ మొత్తం బిగినింగ్ ప్రోగ్రామ్ అక్కడే, స్టార్టింగ్ ఆఫ్ ద ప్రోగ్రామ్ ఎండింగ్ స్టార్టింగ్ అక్కడే, కాబట్టి అక్కడే ఫోకస్. అందుకే సీనియర్ ఆఫీసర్ సిపి సార్ అక్కడే ఉన్నారు, నేను అక్కడే ఉన్నాను. నెక్స్ట్ అడవివరం, దీని ఫస్ట్ టైం మనం ఈవెన్ డ్రోన్ టెక్నాలజీ కూడా వాడడం జరిగింది. ఈవెన్ టీదర్ డ్రోన్ మీరు చూసినట్లయితే
కొన్ని కిలోమీటర్లు కవర్ చేస్తుంది. అది దాన్ని మనం తొలిపావంచ దగ్గర పెట్టాం. ప్రతి ఏవేవైతే అడవివరం కావచ్చు, ఓల్డ్ గోశాల కావచ్చు, గోపాలపట్నం పెట్రోల్ బంక్ కావచ్చు, ప్రతి కంజెషన్ పాయింట్ని మనం డ్రోన్స్తో కవర్ చేసాం. కమాండ్ కంట్రోల్లోకి ఫుటేజ్ వచ్చేటట్టు చూసుకున్నాం. సో సీనియర్ ఆఫీస్ కమాండ్ కంట్రోల్లో చూడగానే పలానా చోట్ల ట్రాఫిక్ కంజెషన్ జరుగుతుంది, ఇమీడియట్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అవసరమైతే అడిషనల్ ఫోర్సెస్ని, అడిషనల్ రోప్ పార్టీస్ని కూడా చేయడం జరిగింది. సో ఓవరాల్ సమన్వయంగా పీస్ఫుల్గా ప్రోగ్రామ్ కంప్లీట్ అయింది. భక్తులే హై ప్రయారిటీగా ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా దాదాపు 32 కిలోమీటర్ల పాటు గిరి ప్రదక్షిణ చేయడానికి వచ్చే భక్తుల్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు ఎలాంటి అసౌకర్యానికి గురి కాకూడదు, ట్రాఫిక్ మేనేజ్మెంట్ చేస్తూనే మొత్తం క్రౌడ్ మేనేజ్మెంట్ చేయగలిగాం. అలాగే 2000 మందిగా పైగా పోలీస్ ఫోర్స్తో పాటు ఏఐ టెక్నాలజీ డ్రోన్ సిస్టమ్ని ఉపయోగించడం వల్ల ఈసారి కిలోమీటర్ల కొద్ది కవర్ అవుతూ ఉన్నటువంటి డ్రోన్ రికార్డింగ్ విజువల్స్ కావచ్చు, ఇవన్నీ ఒక మానిటరింగ్ చేస్తూ గిరి ప్రదక్షిణ అయితే సూపర్ సక్సెస్గా చేయగలిగాము అని చెప్తున్నారు డీసీపీ 2 మేరీ ప్రశాంతి గారు. మీకు అందరికీ తెలిసిందే, నిన్నటి నుంచి ఇవాళ మధ్యాహ్నం వరకు మన శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానంలో జరిగిన గిరి ప్రదక్షిణ కార్యక్రమం గురించి. ఇది 32 కిలోమీటర్ల సర్కంఫరెన్స్. దీనికి కొన్ని లక్షల మంది హాజరవడం జరిగింది. వైజాగే కాకుండా ఆంధ్రప్రదేశ్లోని ఇతర జిల్లాలు, అలాగే ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఒరిస్సా, తమిళనాడు ఇట్లాంటి స్టేట్స్ నుంచి కూడా చాలామంది భక్తులు రావడం జరిగింది. సో ఈ సందర్భంగా సఫిషియెంట్ బందోబస్తుని మనం ప్లాన్ చేయడం జరిగింది. చాలా రోజుల ముందు నుంచే దీని గురించి ప్లాన్ చేయడం జరిగింది. సిపి గారు పర్సనల్ ఇంట్రెస్ట్ తీసుకోవడం, అలాగే తొలిపావంచ దగ్గర ప్రోగ్రామ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు సిపి గారు పర్సనల్గా ఉండి మొత్తం కూడా సూపర్వైజ్ చేయడం జరిగింది. ఈ భారీ భక్త సమూహం మధ్య మనం చూస్తే చాలామంది తప్పిపోవడం జరిగింది. మీరు కూడా ఎక్స్పీరియన్స్ చేసి ఉంటారు. మొబైల్ సిగ్నల్స్ ఆల్మోస్ట్ లేకపోవడం, సో వాళ్ళని ట్రాక్ చేసే పరిస్థితి కూడా లేదు. సో అందరికీ కమాండ్ కంట్రోల్కి వచ్చి మనకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈ పరిస్థితి తీవ్రతను గమనించిన సిపి సార్ పర్సనల్ ఇంట్రెస్ట్ తీసుకొని ఒక స్పెషల్ టీమ్ని ఎక్స్క్లూజివ్లీ ఈ తప్పిపోయిన వాళ్ళని వెతకడం గురించి పెట్టడం జరిగింది. అలాగే భక్తులు వేరే రాష్ట్రాల నుంచి వచ్చారు కాబట్టి వేరే ఆ రాష్ట్ర భాషలు, ఒరియా తెలిసిన కానిస్టేబుల్స్, తమిళ్ తెలిసిన కానిస్టేబుల్స్, అలాగే హిందీ వచ్చిన కానిస్టేబుల్స్ కూడా ఆ టీంలో పెట్టి ఒక స్పెషల్ టీం నిన్న మధ్యాహ్నం కాన్స్టిట్యూట్ చేయడం జరిగింది. మన స్పెషల్ బ్రాంచ్ మన ఇన్స్పెక్టర్ లూదర్ గారు, అలాగే మన 1 టౌన్ ఇన్స్పెక్టర్ బాబు గారు, అలాగే స్పెషల్ బ్రాంచ్ సిబ్బంది, అలాగే మన గోపాలపట్నం ఇన్స్పెక్టర్ గారు ప్రభాకర్ గారు, వీళ్ళందరితో మనం ఒక స్పెషల్ టీం పెట్టి కొంతమంది సిబ్బందిని పెట్టి ఎక్స్క్లూజివ్లీ తప్పిపోయిన వాళ్ళని, ఎందుకంటే మనందరం అర్థం చేసుకోగలం అట్లాంటి దాని చోట్ల తప్పిపోతే అన్ని లక్షల మందిలో ఎంత భయాందోళనకు గురవుతారు, ఎంత మానసిక ఆందోళనకు గురవుతారు అన్నది. సో ఈ టీం చాలా సమర్థవంతంగా పనిచేసింది. దగ్గర నిన్నటి నుంచి 200 మంది పిల్లలు కావచ్చు, పెద్దలు కావచ్చు, వృద్ధులు కావచ్చు, వాళ్ళని మన టీము చాలా ఓపికతో వాళ్ళ గోడు వినడం జరిగింది. వాళ్ళని మొబైల్ సిగ్నల్స్ లేని చోట్ల స్పెసిఫిక్గా మన కానిస్టేబుల్స్ ఆ ప్రాంతాలు ఎక్కడైతే లాస్ట్ ఉన్నారన్న ఇన్ఫర్మేషన్ ఉందో అక్కడికి వెళ్ళి వాళ్ళని ట్రేస్ చేసి వాళ్ళకి అప్పగించడం జరిగింది. అలాగే మన ఏడీసీపీ ఏఆర్ గారికి స్పెషల్ ఇన్స్ట్రక్షన్స్ RFID ట్యాగ్స్ చిన్నపిల్లలకి సంబంధించి ఎక్స్క్లూజివ్లీ వాళ్ళు పర్సనల్ ఇంట్రెస్ట్ తీసుకొని నిన్న పొద్దున్న నుంచి పర్సనల్గా ఆయన సూపర్వైజ్ చేస్తూ దీనివల్ల చాలామంది పిల్లలు తప్పిపోయినా వెంటనే మనం ట్రేస్ చేయడం జరిగింది. సో ఈ సందర్భంగా ఈ విశాఖ సిటీ పోలీస్ ఏర్పాటు చేసిన సేవలు సౌకర్యాల భక్తులు అభినందించడం జరిగింది. మనకి ఎక్స్క్లూజివ్ వీడియోస్ కూడా ఉన్నాయి, అవి కూడా మనం ప్లే చేస్తాం. సో ఈ సందర్భంగా వైజాగ్ సిటీ కమిషనర్ అందరినీ కూడా అభినందించడం జరిగింది. అలాగే ఐ టేక్ దిస్ ఆపర్చునిటీ, నిన్నటి నుంచి నిర్విరామంగా మా వైజాగ్ సిటీ పోలీసులు నిన్న రాత్రి నిద్ర కూడా లేకుండా పనిచేయడం జరిగింది. వాళ్ళందరిని అభినందిస్తూ ఈ ప్రోగ్రాంలో, ఈ పెద్ద ప్రోగ్రాంలో మాతో పాటు కలిసి పనిచేసిన మీడియా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు చెప్తున్నాం. అలాగే మాతో కలిసి పనిచేసిన ప్రతి డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా ధన్యవాదాలు చెప్తున్నాం. పోలీసు వారు చేసిన సేవలకు తోడ్పడిన భక్తులకు కూడా ధన్యవాదాలు చెప్తున్నాం. మనం ఏఐ టెక్నాలజీ జోడించాం. అట్లా మనం ఎక్కడికక్కడ సెక్టార్స్గా డివైడ్ చేసేయడం జరిగింది. సో ఎక్కడెక్కడైతే మన ఎస్బీ వాళ్ళు చాలా సమర్థవంతంగా పనిచేశారు, మనకి ఇన్పుట్స్ ఎస్పెషల్లీ డ్రోన్స్ మీరు చూసినట్లయితే మనం దగ్గర ఎన్ని డ్రోన్స్ మొత్తం దగ్గర 25 డ్రోన్స్ మనం వాడడం జరిగింది. స్పెషల్ కమాండ్ కంట్రోల్ ప్రతి చోట ఎక్కడెక్కడైతే మనకి ఎక్కువ పబ్లిక్ వస్తారనుకున్నామో ప్రతి పాయింట్ నిఘా నేత్రాల కిందకు వచ్చింది. సో దాన్ని చూసి కమాండ్ కంట్రోల్ ఆఫీసర్స్ ఉండి అప్పటికప్పుడు ఇమ్మీడియట్గా మనం ఇన్స్ట్రక్షన్స్, అప్పటికప్పుడు మనం ప్లాన్స్ చేంజ్ చేసాం. ఫర్ ఎగ్జాంపుల్ నిన్న మనం కొన్ని చోట్ల మనం బ్యారికేడ్స్ పెట్టాం తొలిపావంచ దగ్గర, భక్తులు ఎక్కువ చేస్తున్నారు. సో అప్పటికప్పుడు మనం డైనమిక్ డెసిషన్ తీసుకొని కొంచెం బ్యారికేడ్ తీసి రోప్ పార్టీస్ అక్కడ స్పెసిఫిక్గా పెట్టడం, అట్లా
డైనమిక్గా డెసిషన్స్ తీసుకోవడం, మన సిపి గారు ఎవ్రీ మినిట్ మానిటర్ చేస్తూ ఆదేశాలు ఇష్యూ చేయడం వల్ల ఈ ప్రోగ్రామ్ వితౌట్ ఏ సింగిల్ ఇన్సిడెంట్, ఇన్ని లక్షల మంది అంచనాలకు మించి వచ్చినా ఎలాంటి ఇన్సిడెంట్ లేకుండా ప్రశాంతంగా ముగిసింది. అంటే ఎన్ని క్రౌడ్ పాయింట్స్ మెయిన్గా మీరు రికవర్ చేస్తారు మేడం? ఎందుకంటే చాలా వరకు వీడియోస్ కూడా సోషల్ మీడియాలో వచ్చాయి, ఈ చోట బాగా ట్రాఫిక్ మేనేజ్మెంట్ చేశామని పోలీసులు చెప్పుకున్నారు, కానీ కాస్త ఇబ్బంది కలిగింది. ఎక్స్క్లూజివ్లీ మనం మెయిన్ ఫోకస్ చేసింది తొలి పావంచ. అందరు కూడా చెప్పింది తొలి పావంచ దగ్గర తొక్కిసలాట, ఎస్పెషల్లీ రథం. అది నిన్న మీరు చూసినట్లయితే ఎట్లాంటి తొక్కిడి కానీ ఏమీ లేదు, రథం చాలా పీస్ఫుల్గా వెళ్ళిపోయింది. తర్వాత డ్రోన్ ఫుటేజ్ చూడండి, అది కొన్ని లక్షల మంది వస్తూ ఉన్నారు, వెళ్తూ ఉన్నారు. ఎట్ ద సేమ్ టైం మనకి మెయిన్ తొలి పావంచ దగ్గర మీరు రాశారు తొక్కిడి తోసుకుంటున్నారు, అది అడవివరం నుంచి ఆపోజిట్లో రావడం వల్ల తొలి పావంచ దగ్గర ఎదురు వచ్చారు. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే భక్తులు కొంతమంది ఆ క్యూ లైన్లో వెళ్ళే ఓపిక లేక రోడ్డు మీద నుంచి కొబ్బరికాయలు విసరడం జరిగింది. ఆ టైంలో నేను కూడా అదే ప్లేస్లో ఉన్నాను. ఆ కొబ్బరికాయలు భక్తులకు తగులుతాయన్నా కానీ ఒక టైంలో మనకి టెన్షన్ కూడా వచ్చింది. ఆ టైంలో కొబ్బరికాయలు కొట్టి బయటకు వస్తున్న భక్తులు ఆ కొబ్బరికాయలు వాళ్ళకి తగులుతాయేమని కొంచెం ఫాస్ట్గా వెళ్ళడం జరిగింది. అది తొక్కిళ్ళలాగా కనబడింది, అంతే తప్ప ఎలాంటి తొక్కిసలాట కానీ ఎలాంటి తోపులాట కానీ లేదు. వెంటనే మన టీం అక్కడ ఉన్న సీనియర్ ఆఫీసర్స్ రోప్ పార్టీస్ పెట్టడం జరిగింది. అడవివరం జంక్షన్ నుంచి వస్తున్న వాళ్ళని ఆ కొబ్బరికాయలు ఇసరకుండా మనం వెంటనే ఆపాము. ఎక్కడికెక్కడ వాళ్ళు కొబ్బరికాయలు కొడుతున్నప్పుడు మనం మున్సిపల్ వాళ్ళతో సమన్వయంతో అవి కూడా మనం క్లియర్ చేసాం. అది ఒక పాయింట్. సో అడవివరం జంక్షన్ అది ఫస్ట్ నుంచి మనం యాంటిసిపేట్ చేసింది. తర్వాత మార్నింగ్ మీరు వేపగుంట, పెందుర్తి ఇవన్నీ కూడా. సో ఎక్కడికక్కడ మనం మార్నింగ్ అయ్యేటప్పటికి అక్కడ వెహికల్స్ వాళ్ళు పార్క్ చేసేయడం ఒకటి, ఎక్కువ ఫాస్ట్గా వెళ్ళిపోవాలన్న ఉద్దేశంతో వాళ్ళు అటు ఇటు వెహికల్స్ని డ్రైవ్ చేయడం ఒకటి. ఇది ఫస్ట్ నుంచి మనం యాంటిసిపేట్ చేస్తూనే ఉన్నాం. మీరు అబ్జర్వ్ చేసినట్టయితే సిపి సారు సింహాచలంకి సంబంధించిన ఏ ప్రోగ్రామ్ అయినా కానీ హనుమంతవాక దగ్గర ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ పెట్టమని ఎప్పటి నుంచో మనం రిక్వెస్ట్ చేయడం జరుగుతూనే ఉంది. ఆన్ పేపర్ కూడా మనం ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ హనుమంతవాక దగ్గర పెడితే ఇది పర్మనెంట్ సొల్యూషన్. గిరి ప్రదక్షిణకే కావచ్చు, మనకి జరిగిందండి చందనోత్సవం ఏదైనా కానీ ఎనీ వివిఐపి ప్రోగ్రామ్ అయినా కానీ మనకి ఎప్పుడు కూడా బాటిల్ నెక్ ఎక్కడ హనుమంతవాక. సో వీ హోప్ త్వరలోనే అది వస్తే ఇది కూడా సాల్వ్ అవుతుంది. మేడం 3000 మందితో పోలీస్ బందోబస్తు నిర్వహించారు. చాలా చోట్ల కూడా ట్రాఫిక్ చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మాట్లాడేసాం కదా ట్రాఫిక్ మనం లేదు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అంబులెన్స్ కూడా ట్రాఫిక్ లో చిక్కుకున్నాయి, వాహనాలు కూడా గంటల కొద్ది వెయిట్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఇంకో వర్షన్ అంటే మాతో ఐ అగ్రీ. చాలా చోట్ల కూడా పోలీసులు భక్తులతో మాట్లాడిందని ఇదంతా కూడా కొంచెం ర్యాష్ గా బిహేవ్ చేశారని చెప్పి కొన్ని దగ్గర నుంచి వచ్చేవి. సో ట్రాఫిక్ అయితే కంజెషన్ అయింది, అది మా నోటీస్లో కూడా ఉంది. మరి ఇలా భక్తులతో పోలీసులు ర్యాష్గా బిహేవ్ చేసిందన్న ఇన్సిడెంట్ అయితే మా నోటీస్కి రాలేదు. అలాంటిది ఏదైనా స్పెసిఫిక్గా మనకు ఉన్నట్లయితే వాటి మీద విచారణ చేస్తాం, యాక్షన్ తీసుకుంటాం. ఎక్కడి నుంచి అంటే లాస్ట్ ఇయర్కి అడిషనల్ డెఫినెట్గా అది ప్రదక్షిణ 48 నుంచి 50 కిలోమీటర్లు నడిపించారు పోలీసులు అని చెప్పి చాలా మంది భక్తుల ఆవేదన. మనం అడవివరం జంక్షన్ వరకు పికప్ ఇచ్చాం వెహికల్స్, మినీ బస్సులు 10 ఏర్పాటు చేయడం జరిగింది. మధ్యాహ్నం నుంచి బ్రేక్ డౌన్స్ అయిపోయి వెహికల్స్ హనుమంతవాక నుంచి భక్తులు అక్కడి నుంచి నడిచి అడవివరం వెళ్ళి మళ్ళీ అక్కడ కొబ్బరికాయ కొట్టి మళ్ళీ గిరిప్రదక్షిణ ప్రారంభించి లాస్ట్ కి మళ్ళీ అక్కడికి వచ్చారు. అంటే ఎప్పుడు లేదు మేడం ఇది యాక్చువల్ గిరిప్రదక్షిణ చరిత్రలో ఇటువంటి జైలు అన్ని దాటి క్రౌడ్ ఎక్కువ ఉందని అక్కడ స్టార్ట్ చేయడానికి చాలా దూరం నడవాల్సి లిమిట్స్ లో 2 months నుంచి ఉంటున్నాడు. నిన్న కుంచమాంబ గ్రామ దేవత ఫెస్టివల్ మొన్న రాత్రి, దానికి వచ్చిన సందర్భంగా మన పోలీస్ ఫోర్స్ కూడా ఉంది, ఇన్స్పెక్టర్ ఉన్నారు, 2 SIలు ఉన్నారు, మిగతా ఫోర్స్ కూడా ఉంది. అందుకే వెంటనే మనకి ఇమ్మీడియట్ మనం రెస్పాండ్ అవ్వడం జరిగింది. అక్కడ మళ్ళీ వాళ్ళు ఎదురు పడ్డప్పుడు వాళ్ళ మధ్య గొడవ జరిగింది, కత్తిపెట్టి నేను ఒక్కసారి వెరిఫై చేసి చెప్తాను. చనిపోయిన అతని మీద కేసు ఉందని తెలుసు నాకు, మిగతాది వీళ్ళు వెరిఫై. కొన్ని ఎవరో మనకి ఒక 112 కాల్ వచ్చింది, ఇమ్మీడియట్ వెళ్ళడం జరిగింది. అది ఒక డెజర్టెడ్ ప్లేస్, అది కొన్ని మొక్కలు ఉన్నాయి, మనం ఆల్రెడీ కేసు రిజిస్టర్ చేసాము, దాన్ని పంపిస్తున్నాం. అది గాంజానా కాదనేది క్లారిఫై చేసుకోవడానికి. తేలిన తర్వాత యాజ్ పర్లా మనం యాక్షన్. 2 ఎగ్జాక్ట్లీ నాకు చూపించింది 2 మొక్కలు, 2 ప్లాంట్లు నాకు చూపించింది ఫోటో. దట్ విల్ వెరిఫై అండి. అందుకే నేను చెప్తున్నాను, మనం తొలి పామంచలో ఉన్నాం. సో జనరల్గా మామూలు మిగతా డీటెయిల్స్ ఏంటనేది విల్ వెరిఫై అన్నీ కూడా. రేపటి నుంచి రెగ్యులర్ పోలీసింగ్ అది మనకి రిపోర్ట్ రావాలి. ఎందుకంటే ఈవెన్
మళ్ళీ నేను చెప్తే మీరు అది రాస్తారు, నేను రాయను. ఏ మొక్కలు అనుకోవచ్చు కూడా మీరు రాయనంటే చెప్తా. ఆ బంతి మొక్కలు కూడా అలానే ఉంటాయి. సో స్పెసిఫిక్గా అది బంతి వాసన కూడా రావట్లేదు, గాంజా కాదా అనేది మనకు ఒక రిపోర్ట్ రావాలా. ఇన్స్పెక్టర్ అభిప్రాయం ప్రకారం గాంజా మొక్కను రాయడానికి కుదరదు. అది FSL రిపోర్ట్ వచ్చాక మనకు అది గాంజా మొక్కగా కన్ఫర్మ్ అవుతుంది. 3 సంవత్సరాల లోపు పిల్లలకి మాటలు రాని వాళ్ళకి ఐడెంటిఫై చేసి మాకు 8 ప్లేసుల్లో కట్టడం జరిగింది. నిన్నైతే 3,000 వరకు కట్టాం. ఇది సింపుల్గా ఏంటంటే ఇది కట్టిన తర్వాత ఒక యాప్ ద్వారా స్కాన్ చేస్తే 4-5 ఫీడ్స్ వస్తాయి. పేరు ఏం పేరు, ఏజ్ ఎంత, తండ్రి పేరు ఏం పేరు, అతని ఫోన్ నెంబర్ ఏంటి, అడ్రస్ ఏంటి, ఇవన్నీ 30 సెకండ్స్లో ఫీడ్ చేస్తాము, సబ్మిట్ చేస్తాం. ఇంకా కుర్రోడు ఎక్కడికి వెళ్ళిపోయింది, హనుమంతు వాకలో తప్పైనా, అదర్వైజ్ లుంబిని పార్క్లో తప్పైనా పోలీసులు ఎవరైనా ఫోన్ ద్వారా స్కాన్ చేస్తే ఆ పిల్లవాడి తండ్రి ఫోన్ నెంబర్ అని వస్తాయి. అక్కడి నుంచి అంటే డైరెక్ట్ ఫోన్ చేసి మనం చెప్పొచ్చు మీ అబ్బాయి పలందా దొరికాడని. అదే సింపుల్. అంతమంది సిపిఆర్ వచ్చినా కానీ అరౌండ్ అన్నింటిలో కూడా వాడామన్నట్టు మన నావిడే నాడు కానీ, చంద్రోత్సవం కానీ, భీమిలి, తర్వాత గాజువాక్ ఫెస్టివల్స్లో కానీ, ప్రధానమంత్రి ప్రోగ్రామ్స్లోని 3 సంవత్సరాల పిల్లలు, శంకర్ ఉండే పిల్లలు, అలాంటి పిల్లలకి మాట్లాడే పిల్లలు కట్టట్లేదు. ఎక్కడికైనా ఉండమ్మా కవరేజ్ అంటే సింపుల్. మన ఏది మన గోల్డ్ మీద ఉండే ట్యాగ్ ఉంటుంది చూడండి, కొట్టిన వెంటనే బరువు ఎంత వస్తుంది చూడండి, అలాగ వచ్చేస్తుంది. ఎక్కడైనా ఉన్నాం ఈ మనిషి గాజువాకలు దొరికినా సరే స్కాన్ చేసి వచ్చేస్తుంది. ఈ కుర్రోడు పలానా దగ్గర ఈ తండ్రి నెంబర్ ఎంత, ఫోన్ నెంబర్ ఎంత అని. దాన్ని బట్టి వాళ్ళు మన ఫోన్ నెంబర్ చేసి చెప్తాం అనమాట. ఇది మరి పోలీసులు అంతా ట్రైనింగ్ ఇచ్చాము. సో స్కాన్ చేసిన వెంటనే కుర్రోడు కంట్రోల్ రూమ్ కాకుండా అక్కడి నుంచే ఫోన్ చేసి తండ్రికి అప్పు చెప్పే పద్ధతి ఉంది. సిపిఆర్ వచ్చి ఇంట్రడ్యూస్ చేశారు, అన్నింటిలో సక్సెస్ అయ్యాను ఇప్పటివరకు. ఏ కుర్రోడు నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతుంది. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు పెళ్ళండి